ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధారి తత్ర శ్రీర్ విజయోర్భూతిర్ ధ్రువాణి తిరుమ తిరుమమ. ఇక్కడ చెప్పిండయ్యా మనకు ధర్మం ఎక్కడ గెలుస్తుంది, యుద్ధం ఎవరు గెలుస్తాడు. ఇదంతా అడుగుతా ఉన్నప్పుడు ఈ యొక్క శ్లోకంలో ఉంటుంది మనకు మొత్తం మీనింగ్, మొత్తం ఈ శ్లోకంలో ఉన్నది మనకు. ఎత్ర యోగీశ్వర కృష్ణో, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. ధర్మం ఎక్కడుంటే భగవంతుడు అటువైపే ఉంటాడు. ఇంకో విషయం చెప్పింది అక్కడ, ఎత్ర పార్థో, పార్థుడు అంటే ఎవరు, అర్జునుడు. అర్జునుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. కానీ అర్జునుడు ఎట్లా ఉండాలి, ఎత్ర పార్థో ధనుర్ధారి, ధనుస్సును చేతిలో పట్టుకొని రా నా కొరక రా చూసుకుందాం అని క్షాత్ర ధర్మంతో సిద్ధంగా ఉంటే అప్పుడు విజయం వస్తుంది. కానీ ఆ ధనుస్సును పక్కన పడేసి ఇక నా అన్న, నా తమ్ముడు, మా పిన్న ఆయన, నేను ఇక్కడ యుద్ధం చేయలేను, కృష్ణ పరమాత్మ నన్ను గెలిపించు, నేను ఈ రథం మీద ఉట్టిగానే కూర్చుంటా అంటే వస్తుందా, మనకు రాదు. మనం ధర్మం కోసం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం అన్ని రకాలుగా ఉండాలి. యుద్ధం అనగానే ఓన్లీ బుల్లెట్లతో చేసేదే కాదన్న, గొంతుతో చేసేది కూడా యుద్ధమే, పెన్నుతో చేసేది కూడా యుద్ధమే. ఇంతకుముందు పిల్లలు ఇద్దరు తమ్ముళ్ళు యోగాతో చేస్తున్నారు యుద్ధం. ఆ ఇద్దరు తమ్ముళ్ళకి ఖచ్చితంగా మనం చప్పట్లు కొట్టాలి.